హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం అయితే గునా కేవ్స్కి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి, ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే, ఇప్పుడు మీరు ఇక్కడికి కొడైకెనాల్ వచ్చినప్పుడు ఇవన్నీ చూడాలని చూపిస్తున్నాము. మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ మీరు చూడాలని చూపిస్తున్నాము. ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం అయితే ఉంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. అది హారర్ వరల్డ్ అంట. చూడండి చాలా ట్రాఫిక్ ఉంది. ముందు కనిపిస్తుంది ఫాగ్ అన్నమాట. చూడండి, అది డ్రాప్లెట్స్ క్లౌడ్స్ నుంచి పడితే ఫాగ్ ఫామ్ అవుతుంది. మౌంటైన్స్ పైన ఫాగ్ ఉంది. చూడండి, మౌంటైన్స్ పైన హౌసెస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. నైట్ టైంలో ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి, పక్కన ఉన్నదైతే చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, చాక్లెట్ ఫ్యాక్టరీ అని రాస్తుంది. కొడైకెనాల్లో మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ ఫేమస్ అంట. చాక్లెట్స్ చాలా ఫేమస్ ఇక్కడ. హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అన్నమాట. అది మనకి రైట్ సైడ్లో ఉంది. చూడండి ఎంత ఫాగ్ ఉందో. మేము ఇట్లా విండోస్ ఓపెన్ చేయగానే ఫాగ్ డ్రాప్లెట్స్ అన్నీ కార్ లోపలికి అయితే వచ్చేస్తున్నాయి. చూడండి, ఇదంతా కూడా ఫాగే. చూడండి, ఇదే అన్నమాట. ఇప్పుడు నేను రైట్ సైడ్లో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పింది ఇదే అన్నమాట. చూడండి, ఇంకొక చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఇక్కడ. చూడండి అంత ఫాగ్ అన్నమాట మౌంటైన్స్ పైన. చూడండి, అక్కడ ఒక హౌస్ ఉంది. చూడండి గాయ్స్, ఫాగ్ అయితే ఎలా మూవ్ అవుతుందో. హాఫ్ ట్రీస్ అన్నీ కూడా కవర్ అయిపోయాయి అన్నమాట ఈ ఫాగ్ ద్వారా. అందరూ లైట్స్ వేసుకున్నారు, ఎందుకంటే ముందున్నవి కూడా కనిపించట్లేదు. అందుకని అందరూ లైట్స్ వేసుకొనే వెళ్తున్నారు. ముందు కనిపిస్తున్న కార్స్ అన్నీ కూడా గునా కేవ్స్కి అయితే వెళ్తున్నాయి. చూడండి, మీరు ఎప్పుడైనా గునా కేవ్స్ చూసుంటే కామెంట్స్లో చెప్పండి. లేకపోతే తెలిసిన వాళ్ళు కూడా, లేకపోతే మంజుమూల్ బాయ్స్ మూవీ చూసిన వాళ్ళు కూడా కామెంట్స్లో చెప్పండి. మంజుమూల్ బాయ్స్ మూవీ అయితే రియల్ స్టోరీ అన్నమాట. ఇప్పుడు మేమైతే చూడడానికి అయితే వెళ్తున్నాం. నేను మా చెల్లి చూడండి బయటికి ఎలా వచ్చి ఆడుకుంటున్నామో. విండోల నుంచి హెడ్ బయట పెట్టి ఆడుకుంటున్నాము. చాలా కూల్గా ఉంది. చూడండి, చూడండి ఎంత రష్ ఉందో. చాలా మంది అయితే ఉన్నారు. చూడండి, చూడండి ఆ ఫాగ్ అంతా చూడండి. గాయ్స్, మాకైతే ఇది ఫస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. కొడైకెనాల్లో చాలా కూల్గా ఉంది, సూపర్ ఉంది. చూడండి, క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. ఇంకా వాళ్ళు క్రికెట్ కూడా ఆడుతున్నారు చల్లలో. గాయ్స్, మనమైతే ఆల్మోస్ట్ గునా కేవ్స్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు. చూడండి, చాలా మంది ఉన్నారు.
చూడండి గైస్, చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. చూడండి గైస్, మనకి రైట్ సైడ్లో ఒక లోయ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఒక లోయ ఉంది. మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. మనమైతే మిడిల్ ఆఫ్ ద రోడ్లో అయితే వెళ్తున్నాము. చెట్లు చూడండి ఎంత పెద్దగా పొడవుగా ఉన్నాయో. చూడండి, మనం ఆన్ ద వే టు గునా కేవ్స్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం. 2 కిలోమీటర్స్ ఉంది. ఫుల్ రెయిన్ పడుతుంది అప్పుడే. చూడండి ఎంత పెద్ద రెయిన్. మేము అందరినీ అడుక్కుంటూ గునా కేవ్స్కి అయితే వెళ్తున్నాము. మనం అట్లా బయటికి ఇప్పుడైతే మనం కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేదే గునా కేవ్ అన్నమాట. చాలా మంది ఉన్నారు చూడండి, ఎంత మంది ఉన్నారు చూడండి. ఆ రెయిన్లో కూడా అందరూ వెళ్ళి చూస్తూ వస్తున్నారు చూడండి. మనకి రైట్ సైడ్లో ఉందైతే ఫుడ్ కోర్ట్ అనమాట. ఇప్పుడు మేము అందరం కలిపి టమాటో రైస్ తీసుకున్నాము. మా చెల్లి ఏమో నాకు తినిపిస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు గునా కేవ్ లోపలికైతే వచ్చేసాము. చూసారు కదా, చాలా పెద్ద పెద్ద స్టెప్స్ ఉన్నాయి. చూడండి గునా కేవ్స్. చూడండి ఆ మంకీ చూడండి ఎలా నిల్చుందో. ఇప్పుడు అందరూ గునా కేవ్ లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ ఆ లోయల పడ్డ ఆయన గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు చూడండి. ఆ ట్రీ పైననే వాళ్ళందరూ కూర్చొని ఫొటోస్ దిగారు. చూడండి చాలా మంది వెళ్తున్నారు అక్కడికి. చూడండి ట్రీ రూట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా లాంగ్గా ఉన్నాయి అవి. ఇప్పుడు రెయిన్ పడుతుంది కాబట్టి అందరు స్లిప్ అవుతారు. సో మనం జాగ్రత్తగా పట్టుకొని నిల్చోవాలి. చూడండి స్టెప్స్ అందరు ఇప్పుడు ఎక్కుతున్నారు. మనమైతే చేయి పట్టుకొనే ఉండాలి, ఎందుకంటే రష్లో తప్పిపోతాం కాబట్టి. చూడండి గాయస్, అందరు అరుస్తున్నారు. ఆ లోయలో పడ్డాయన సుభాష్ 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 అనుకుంటూ తమిళ్లో అరుస్తున్నారనమాట గట్టి గట్టిగా. చూడండి గాయస్, ఇప్పుడు అందరూ అయితే అరుస్తున్నారని చెప్పినాం కదా, అతను రియల్ లైఫ్లో పడిందనమాట. చూడండి చూడండి మేమైతే ఇక్కడ కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. చూడండి ఇక్కడ వాళ్ళు అతను ఆ లోయలో పడడం వల్ల వాళ్ళందరూ ఇవన్నీ కవర్ చేసేసారనమాట. మళ్ళీ ఇంకెవరు లోపలికి వెళ్ళకుండా, ఒకవేళ లోపలికి వెళ్ళినా కూడా అడుగడుగున లోయలు అయితే ఉన్నాయన్నమాట. అందుకని వాళ్ళందరూ కలిపి రాడ్స్ అయితే వేసేసారు. చూడండి చూడండి మన కింద ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఫాగ్ వల్ల. చూడండి ఇదంతా కూడా కవర్ చేసేసారు. అక్కడ కూడా పెద్ద లోయలు ఉన్నాయన్నమాట.
వాళ్ళు అయితే వచ్చారు. చూడండి అందరికీ ఫోటో చూడనే వచ్చింది. ఇక్కడ నిల్చిన వాళ్ళు చూడండి, కింద ఫాగ్ వల్ల మనకి ఏం కనిపించట్లేదు. కింద కూడా పెద్ద వ్యాలీ ఉందన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో అది. ఇప్పుడు ఇక్కడ నిల్చిన వాళ్ళందరూ అతని కోసం అయితే అరుస్తున్నారనమాట. శుభాషు శుభాషు అనుకుంటూ అరుస్తున్నారనమాట. చూడండి ఇదంతా కూడా వెళ్తుంటే కూడా అన్ని వ్యాలీస్ ఉన్నాయన్నమాట, లోయలు ఉన్నాయన్నమాట. చూడండి అక్కడ పెద్ద లోయ ఉంది. అంత పెద్ద వర్షంలో కూడా చాలా మంది అయితే వచ్చి చూస్తున్నారనమాట. చూడండి మీకోసం అని చెప్పి మేము వచ్చి ఇక్కడ తీస్తున్నాం అనమాట. మీరు చూడాలంటే ఇదే చేయాలి. మేమైతే ఇదంతా చూడాలని అంతా అయితే కవర్ చేసాము. చూడండి ఎంత కూల్గా ఉందో. చాలా చలి ఉంది. స్వెటర్స్ వేసుకొని రండి, దయచేసి స్వెటర్స్ వేసుకొని రండి. అక్కడ కార్లో రండి. కొన్నిసార్లు మబ్బు లేకపోయినా కానీ వర్షం పడుతుంది. ఇదంతా కూడా అయితే కవర్ చేశారనమాట. చూడండి అక్కడ మీరు అంతా బ్లాక్ బ్లాక్ చూస్తున్నారు కదా. ఇవంతా మూసేసిండ్రు అనుకుంటా. అక్కడే ఉంది. కింద వాటర్ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మేము రిటర్న్ అవుతున్నాం అన్నమాట. ఎందుకంటే రెయిన్ పడుతుంది. పైన మేమైతే కొంచెం టైం ఇక్కడ గడిపేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే రెయిన్ పడేలాగా ఉన్నాయి. చూడండి ఇదంతా స్లిప్పరీగా ఉంది. చూడండి ఇక్కడ ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము. చూడండి ఆ ట్రీస్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. ఆల్మోస్ట్ స్కై కూడా రీచ్ అయ్యేంత పెద్దగా ఉన్నాయి. సినిమా వచ్చినప్పటి నుంచి ఫేమస్ అయింది. మనం ఓవరాల్గా చూసుకోవాలంటే ఇక్కడికి రావాల్సింది పెద్ద పెద్ద రూట్స్ చూడడానికి మాత్రమే, కానీ ఇక్కడ చాలా బాగుంది. చూడండి అయినా ఇక్కడ చాలా కూల్గా కూడా ఉంది. క్లోజ్ చేసిండు. ఇల్లు ఉందంట లోయ, పడ్డ లోయ.
కనీసం కలర్ ఇప్పుడైతే మేము రిటర్న్ అవుతున్నాం అన్నమాట. చూడండి బయటకైతే వచ్చేసామన్నమాట. చూడండి ఇదే మేము తీసుకున్న ఫ్యామిలీ పిక్చర్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చాలా వీడియోస్ పెడుతున్నాం కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.